చిన్నప్పుడు చీమలు దూరే దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో సింహం గాండ్రించింది అంటే నాలాంటి తెంగరోళ్ళు అడుగుతుండేవాళ్ళం అనమాట. మరి చీమ దూరలేంది, కాకి దూరలేని దాంట్లో సింహం ఎట్టా దూరింది అని. అంటే ప్రజాస్వామ్యం కూడా ఇట్లాగే నేతి బీరకాయలు నెయ్యి లాంటిదే. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా నడవడానికి కూడా దారి లేనటువంటి ఊళ్ళు ఉన్నాయంటే ఆవేదన చెందేది. అది ఎక్కడో ప్రపంచంలో వేరే చోట కాదు, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూడా ఉన్నాయి. అట్లాంటి చోట్లకి వెళ్ళి ఓట్లేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే కేవలం 440 మంది మాత్రమే ఉండేటప్పటికి వాళ్ళ కోసం వేల కోట్లు పెట్టి రోడ్లు వేయరు, కానీ వాళ్ళేమో యువతలకు రమ్మంటే రారు. ఇట్లాంటి ఒక ఓటింగ్ అన్నటువంటిది ఇప్పుడు భారతదేశంలో రికార్డు సాధించింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఒక కుగ్రామం ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక గూడెం. ఆ గూడానికి చేరుకున్నటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22% ఓటింగ్ నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్ళిన అధికారులకి గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వాళ్ళ సహృదయతను ముచ్చటబడినటువంటి భారతీయ ఎన్నికల సంఘం ఎక్స్ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫోటోను అప్లోడ్ చేసి వివరాలతో ట్వీట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటు మీద వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 మంది ఓటర్లు ఉన్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చేసిన ఏర్పాట్లలో ఇది ప్రత్యేకమైనటువంటిది.